నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. రాజీవ్ నగర్ మరి 13వ నంబర్ వార్డుది, 13వ వార్డు వస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గడ్డ పైన ఏంటంటే అసలు వాసానికి డబుల్ బెడ్రూమ్లో సెట్ బ్యాక్ ఉండాలి. సెట్ బ్యాక్ ఉండాలంటే మనకి ఎంత సెట్ బ్యాక్ ఉండాలంటే, రేపు ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడు దీని చుట్టూ తిరగాలంటే 20 ఫీట్ల రోడ్డు ఉండాలి. ఒక 20 ఫీట్ల రోడ్డు ఉండాలంటే 20 ఫీట్ల రోడ్డు లేదు, ఒక్క రోడ్డు మాత్రమే ఉన్నది. ఈ మధ్యలో ఇక్కడ ఒక్క రోడే ఉన్నది, అది 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్డు ఉంది. అంతవరకు చూసుకుంటే ఓకే. కానీ డబుల్ బెడ్రూమ్ చుట్టూ రౌండ్ లో మనకి 20 ఫీట్లు 25 ఫీట్ల రోడ్డు సెట్ బ్యాక్ ఏ ఉండాలి. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదైనా ఫైర్ ఇంజిన్ రావాలంటే చుట్టూ తిరగాలంటే తిరగలేదు. ఎందుకు తిరగలేదంటే ఎక్కడెక్కడ కబ్జాలు అయిపోయినాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఆనుకొని కూడా ఈరోజు ఇండ్లు ఉన్నాయి. 60 గజాలు కానీ 40 గజాలు కానీ 30 గజాలు కానీ ఆనుకున్నాయి. ఈ ఒక్క రోడ్డు మాత్రమే స్ట్రేట్ వెళ్ళిపోతుంది. ఇక మనం డబుల్ బెడ్రూమ్ చుట్టూ రౌండ్లు చూసుకుంటే మొత్తం ఇండ్లు ఉంటాయి. ఇది ఎప్పుడో మాట్లాడాలి వాస్తవానికి, స్టార్టింగ్ కానీ ఎవరు దృష్టికి తీసుకురాలేదు, అట్లనే పెండింగ్ ఉన్నది. కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ గారు. ఇక్కడున్న ఎంఆర్ఓ కానీ మన బోడుపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దునైన ప్రాబ్లం అయితే ఫైర్ ఇంజన్ తిరగాలన్నా కానీ తిరగడానికి అవకాశం లేదు. ఒకటే రోడ్డు ఉంది కాబట్టి దీని సైడ్లో చుట్టూ మొత్తం 20 ఫీట్ 25 ఫీట్ రోడ్డు సెట్ బ్యాక్ ఉండాలి, కానీ లేదు. ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి మనము చూస్తున్నాము ఇక్కడ 13 వార్డులో. ఇది పరిస్థితి. ఇక మనం అక్రమ కట్టడాలు అయితే విచ్చలు విడిగా పెరుక్కుంటూ పోతుంటే, పుట్టగూడలోకి పెరుక్కుంటూ పోతే 60 గజాలు అని గవర్నమెంట్ భూమి. ఇది సర్వే నెంబర్ వచ్చేసి కూడా 63-1 వస్తుంది. ఇది విషయం. మరి గవర్నమెంట్ భూమిలో మనం సెట్ బ్యాక్ అనే దాని మీద మాట్లాడుతున్నాము, సెట్ బ్యాక్ లేదు. దీనిపైన ఒకసారి ఎంఆర్ఓ గారు దృష్టి పెట్టి ఎందుకు లేదా అనేది దీనిపైన ఒకసారి చూడాలి. చూస్తున్నాండి కేకే న్యూస్. థ్యాంక్ యూ.